హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ఒక కథ తెలుసుకుందాం. ఒక పెన్సిల్, ఒక రబ్బర్ ఎప్పుడు కలిసే ఉంటాయండి. ఎప్పుడు పెన్సిల్ రాస్తూ ఉంటుంది. ఏదైనా మిస్టేక్స్ వస్తే రబ్బర్ చెరుపుతూ ఉంటుంది. ఇలా కొంతకాలం కొన్ని సంవత్సరాల జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఒకరోజు పెన్సిల్ వచ్చి రబ్బర్కి థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్ యూ, సారీ, థ్యాంక్సే కాదురా, సారీ కూడా చెప్పాలి అంటుంది. అవి రబ్బర్ వచ్చి, అదేంటి నాకెందుకు సారీ చెప్తావు, థ్యాంక్స్ చెప్తావు అంటే, ఏం కాదు, నేను ఎప్పుడు అనుకుంటూ గర్వపడుతూ ఉంటాను, నన్నే అందరూ మెచ్చుకుంటారని, బాగా రాస్తుందని, పెన్సిల్ అందంగా రాస్తుందని, రైటింగ్ బాగుందని అనుకుంటారు. కానీ నేను ఎప్పుడూ కరెక్ట్గా రాయను కదా, తప్పులు కూడా రాస్తాను. కానీ నా తప్పులు చెరిపి నువ్వు ఎరేజ్ అయిపోతావు, ఇటుపక్క అరిగిపోతావు, అటుపక్క అరిగిపోతావు, చిన్నగా అయిపోతావు, నా కోసం నువ్వు కరిగిపోతూనే ఉంటావు. అది ఎవ్వరికీ తెలీదు. కాబట్టి నాకే తెలీదు ఆ విషయం, ఇప్పుడే నాకు అనిపించింది. అందుకే వెంటనే నీకు సారీ, థ్యాంక్స్ అని చెప్పాను. నువ్వు లేకుండా నేను ఎక్కడున్నాను, కాబట్టి నీకు థ్యాంక్స్, సారీ చెప్పాలి. నీకు ఎవరు గుర్తించకపోయినా నా మనస్సాక్షికి తెలుసు కాబట్టి నేను గుర్తించాలి. కాబట్టి నీకెప్పుడు సారీ, థ్యాంక్స్ అంట. అప్పుడు ఆ రబ్బర్ అలా ఎప్పుడు చెప్పక, మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉండే స్నేహితులను, నువ్వు లేకుండా నేను లేను, నేను లేకుండా నువ్వు లేను అని అంటుంది. అక్కడితో ఈ కథ అయిపోయిందండి. కానీ ఇలా మన లైఫ్లో జరుగుతున్న ప్రతి విషయంలోనూ మనకు ఫ్రెండ్స్ కావచ్చు, మనని అనుక్షణం కాపాడే మన తల్లిదండ్రులు కావచ్చు, ఎప్పుడూ మనకు ఉంటారు. మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పుల్ని సరిదిద్దుతూ, ఆ తప్పుల్ని కప్పిపుచ్చి మనని మంచిగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారండి మన లైఫ్లో. అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడూ గ్రాటిట్యూడ్గా ఉండాలి. అలాంటి వాళ్ళు నిజంగా మన లైఫ్లో ఉంటే ఎప్పుడు మనం వదులుకోకండి. మీ ఎవ్వరి లైఫ్లో అయినా సరే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకు ఎప్పుడు జీవితాంతం వాళ్ళని వదులుకోకండి. ఎందుకంటే చివరి వరకు మనని సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళుగానే ఉంటారు. వాళ్ళ ప్రేమ, అభిమానం ఎప్పుడూ మనని కాపాడుతూనే ఉంటుంది. ఒక్కోసారి మన కోసం చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద గొప్ప విషయాలను కూడా వాళ్ళు కోల్పోయి మనని మంచిగా ముందు నిలబెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది నిజంగా లైఫ్లో ఎవరికన్నా నిజంగా ఇలాంటి వాళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నా, స్నేహితులు ఉన్న తల్లిదండ్రులు ఎప్పుడూ మనని కాపాడుతూనే ఉంటారు. ఎప్పుడూ వాళ్ళకి గ్రాటిట్యూడ్గా ఉండండి. వాళ్ళని మంచిగా చూసుకోండి. వదులుకోకండి. ముఖ్యంగా చెప్పేది అది. ఎప్పుడు అలాంటి ఫ్రెండ్స్ని ఎప్పుడు వదులుకోకండి. అలాంటి తల్లిదండ్రుల్ని ఎప్పుడు గ్రాటిట్యూడ్గా చూసుకోండి. ఎప్పుడు కథలే చెప్తున్నారు, ఈ మధ్య వీడియోలన్నీ ఇలా వస్తున్నాయనే అనిపిస్తుందా? మరి ఏం చేయమంటారండి? దేవుడికి గురించి పెట్టే వీడియోస్ ఎవ్వరూ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కనీసం ఇలాంటివన్నా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారేమో అని ఇలాంటివి చెప్పడం మొదలుపెట్టాను ఛానల్లో. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానికంటే ముఖ్యమైన విషయం, ఈ చెప్పే కథల్లో ఉన్న మంచిని తీసుకుని పాజిటివ్గా లైఫ్లో అప్లై చేసి వాటికి సపోర్టుగా ఉండండి. అదొకటే చెప్పేది. చాలామంది అంటారండి సినిమా డైలాగులు అని. సినిమా డైలాగులు ఎక్కడి నుంచండి? జీవితమే సినిమా. అదొక్కటే అర్థం చేసుకుంటే అంతా మంచి. థ్యాంక్ యూ అండి.